జాతీయ అవార్డు సాధించిన గుండమాల పంచాయతీ పల్లె నిద్ర, ఒక నెల ఒక గ్రామం కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన, పూర్వక మౌలిక వసతుల సాధనా విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఒక నెల ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 5వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టన్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును ఈ నెల 2వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవానంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 2వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10 ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.